ఏపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో సినీ నటుడు శుభలేఖ సుధాకర్ భేటీ అయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు విషయంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. ఎవరు అవసరం లేదు, ఎవరు తీసేది అవసరం లేదు. ఓపెన్ ప్లాట్ఫామ్ మా తెలంగాణలో పర్మిషన్ మాట్లాడుతున్నారు. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే తప్పేంటని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రశ్నించారు. సెంటిమెంట్ రగిల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేవుళ్ల విషయాన్ని సీఎం రేవంత్ ఒక సామెతగా చెప్పారని, దాన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు. సుబ్రహ్మణ్యం గారు గొప్ప కళాకారుడు, గొప్ప గాయకుడు. వారికి కూడా ప్రాంతాలు, కులాలు, మతాలు అంటిస్తే ఎట్లా? బాలసుబ్రహ్మణ్యం గారు కులాలు, ప్రాంతాలకు అతీతంగా గొప్ప గాయకుడిగా మనమందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్నిటికీ మించి తెలుగువాడు. బాలసుబ్రహ్మణ్యాన్ని గౌరవించుకుంటుంటే అభ్యంతరం తెలుపుతున్నారు కదా. వారికన్నా ముందు అందర్శి గారిని గౌరవించుకున్నాం, గద్దర్ని గౌరవించుకున్నాం. ఇప్పుడు కళాకారులకి నా ఉద్దేశంలో, పార్టీ పరంగా వ్యక్తిగత నా ఉద్దేశం, కళాకారులకి, గొప్ప గొప్ప వ్యక్తులకి కులాలతో, ప్రాంతాలతో ముడిపెట్టకూడదని నా యొక్క కోరిక. సీఎం గారు ఒక సామెతలాగా, వాస్తవం కదా, కోటాని కోట దేవతలు మనం పూజిస్తాము తెలుగు సాంప్రదాయంలో, తెలుగు పరిస్థితిలో తెలుగు వారం రకరకాల దేవుళ్ళు పూజిస్తాము.